హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది అయితే నాకు వాట్సాప్లో ఈ యొక్క టెక్స్ట్ అనేది పంపించడం జరుగుతుందండి. దాంతోపాటు కొంతమంది ఏమో కామెంట్స్ సెక్షన్లో కూడా అడుగుతూ ఉన్నారు, ఏంటి మనకి ఎస్సీసీ కేసు అనేది ఇంకా పూర్తిగా క్లోజ్ అవ్వలేదు, అది 2026 అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 6 లాస్ట్ జడ్జిమెంట్ ఉందండి, అప్పుడే క్లోజ్ అవుతుంది అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. అసలు ఫ్యాక్ట్ ఏంటి, ఏం జరిగింది, ఒరిజినల్ వెబ్సైట్లో ఏముంది, అసలు యాష్ గారు ఏం చెప్పారు, అసలు వాళ్ళు ఏం చెప్పారు అనేది మనం మొత్తం క్లారిటీగా మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఎస్సీసీ కేసుకి సంబంధించి మొత్తం క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఎప్పుడు పాజిటివ్ చెప్పను, నెగిటివ్ చెప్పను, ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగిందో అది మాత్రమే చెప్తా. ఓకేనండి. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇంటర్లింక్లో మైనింగ్ అనేది మిస్ చేయకుండా ప్రతిరోజు 6 సార్లు చేయండి. అలాగే పై కూడా చేసుకోండి, ఎందుకంటే పై కూడా ఎటు పోలేదు, పై కూడా ఉంది. అది ఇప్పుడు ప్రజెంట్ 17 రూపాయల ప్రైస్ దాకా కూడా పెరిగిందన్నమాట. ఓకే, కాబట్టి అది ఎటు పోలేదు, అది కూడా మైనింగ్ చేసుకోండి. ఎందుకంటే నిమిషం 2 నిమిషాల పనులకు మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంటర్లింక్లో రిజిస్ట్రేషన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్స్ ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదా వీడియో లాస్ట్లో 2 ఫొటోస్ వస్తాయి, లాస్ట్ ఫోటో చూసి చేసుకోండి. ఓకే, ముందు వచ్చేసి ఎస్సీసీ కేసు అనేది పూర్తిగా క్లోజ్ అయిందా అని ఇక్కడ మనం క్వశ్చన్ అనేది చాలామంది అడుగుతున్నారు. ముందుగా ఎస్సీసీ కేసు అనేది సెటిల్మెంట్తో క్లోజ్ అయిందండి, అంటే సెటిల్మెంట్ చేసుకున్నారు, సెటిల్మెంట్ ద్వారా క్లోజ్ అయింది. మళ్ళీ తిరిగి ఓపెన్ చేసే ఆస్కారం ఉందంటే సేమ్ అదే ఎస్సీసీ కేసుతో అయితే తిరిగి ఓపెన్ చేయబడదు. ఓకే, అంటే ఇప్పుడు నేను ఎస్సీసీ కేసు అనేది వేసాను, ఎస్సీసీ కేసు ద్వారా సెటిల్మెంట్ అనేది జరిగిపోయింది. అంటే ఎవరైతే థర్డ్ పార్టీ మెంబరు ఒక లేడీ మనకి కేసు వేసింది, ఆ కేసు వేసిన ఆవిడే మళ్ళీ సెటిల్మెంట్కి కొంత అమౌంట్ తీసుకొని సైలెంట్ అయింది కదా, మళ్ళీ ఆవిడే వచ్చి మళ్ళీ అదే కారణం చేత వేరే వాళ్ళు కానీ ఆవిడ కానీ వేరే వాళ్ళు కానీ మళ్ళీ ఎస్సీసీ కేసు అనేది వేయలేరు. ఎందుకంటే ఎస్సీసీ కేసు పరంగా అయితే సెటిల్మెంట్ జరిగింది. మరి ఇక్కడ మనం తప్పు చేసినట్టు ఒప్పుకున్నామా అంటే యాష్ గారు ఏమైనా తప్పు చేశారని ఒప్పుకున్నాడంటే ఒప్పుకోలేదు. అలాగని చెప్పి తప్పు చేయలేదని చెప్పి ఏమైనా ఇచ్చేసాడంటే అది లేదన్నమాట. అంటే నేను దొంగని కాదు, దొరని కాదు అని చెప్పి సెటిల్మెంట్ చేసుకున్నాను అనమాట. ఓకే, మీకు క్లారిటీగా అర్థం కావాలని ఈ రకమైన పదాలు వాడడం జరుగుతుంది. ఓకే, నేను పూర్తిగా దొంగని కాదు, అలాగని చెప్పి నేను దొరని కాదు, నేను నార్మల్ వ్యక్తిని అన్నట్టుగా ఆయన చెప్పాడనమాట. అంటే తప్పు జరిగింది కానీ నా వల్ల జరగలేదు, అలాగని చెప్పి నేను తప్పు చేయలేదు, ఇది మాట. ఓకే, కాబట్టి ఈ రకమైన విషయాల మీద అక్కడ సెటిల్మెంట్ జరిగింది. ఓకే, ఇది మీకు క్లియర్. రెండోది వచ్చేసి ఎస్సీసీ కేసు మరి పూర్తి క్లోజ్ అయినట్టేనా, లేకపోతే ఈ 2026 ఏప్రిల్ 6 దాకా మళ్ళీ అది రిటర్న్గా ఓపెన్ చేస్తారని చెప్పి కొంతమంది డౌట్స్ ఉన్నాయండి. జడ్జిమెంట్ అన్నమాట, ఆ జడ్జిమెంట్ ఏమైనా ఉందని అడుగుతున్నారు. అలాంటిది ఏం లేదండి. బేసిక్గా ఏంటంటే చాట్‌జీపీటీలో కానీ వాటిలో కానీ ఒకవేళ మనకి ఆగస్టు 14-15 మనకి క్లోజింగ్ అయింది కదా, 2025 ఆగస్టు 14-15 ఆ టైంలో అయితే క్లోజింగ్ అయింది కదా. ఒకవేళ ఆ టైంలో క్లోజింగ్ అవ్వకపోతే నెక్స్ట్ హీరింగ్ అనేది మనకి 2026 ఏప్రిల్ 6కి లాస్ట్ మాట. ఇంకా అప్పుడు దాకా కూడా కేసు కొట్టేయకపోతే కంపెనీ మీద పూర్తిగా తప్పు చేసినట్టు నిర్ధారణ అయ్యేది మాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నార్మల్గా అయితే 2026 ఏప్రిల్ 6కి మనం లాస్ట్ ఫైనల్ డేట్ మాట. అప్పటికల్లా కూడా అయితే కేసు కొట్టేయాలి, లేదంటే కేసు తప్పు చేసామని ఒప్పుకోవాలి. ఈ రెండు చేయాలి అంటే అలా అక్కడ దాకా లాస్ట్ డేటు. కానీ మన వల్ల లాస్ట్ డేట్గా కాకుండా ఆగస్టులోనే దాన్ని అయితే ఏదో రకంగా సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనకి ఏప్రిల్ 26 అయినా ఏదైనా ఏ డేట్ అయినా సరే మళ్ళీ ఓపెన్ అనేది అవ్వదు. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మనకి రెండోసారి ఓపెన్ చేసే అవకాశం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లేదు. ఓకే, అలాగే ఇప్పుడు మనకి ఓపెన్ చేయట్లేదంటే పూర్తిగా కేసు అనేది కొట్టేసినట్టయినా ఎటువంటి ఆంక్షన్స్ లేవా అంటే ఎటువంటి నిబంధనలు లేవా అంటే నిబంధనలు కొన్ని ఉన్నాయి. ఏమున్నాయంటే యాష్ గారు కొన్ని కంపెనీలకి అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకి సీఈఓగా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇక్కడ మనకి దిలాన్ సార్ కూడా వాయిస్ చేసి మన యాష్ గారు ఏం పబ్లిక్ కార్డులు కొనరు, మన ఆన్పేస్ అనేది ప్రైవేట్ లిమిటెడ్, అలాగే వేరే కొత్త ఏదైనా సంస్థలు పెట్టినా ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టుకుంటే దానికి సీఈఓగా ఉండొచ్చు అని కూడా ఆయన ఒక దాంట్లో క్లారిటీ ఇచ్చారన్నమాట. ఎలాగో మనకు తెచ్చేయని ప్రైవేటే తెస్తారు, మనకేం గవర్నమెంట్తో ఉన్న వాటిని తయారు కాబట్టి ఇది కూడా ప్రైవేటే, అది కూడా ప్రైవేటే. విక్టరీ విత్ యాష్ అనేది ప్రైవేట్గా తెచ్చింది, అది ప్రైవేట్గా తెచ్చింది, దానికి ఈయన సీఈఓ కింద ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అసలు పెనాల్టీ ఎందుకు కట్టారంటే అక్కడ కేసు క్లోజ్ చేసుకోవడానికి ఇరు వర్గాల వాళ్ళు
దానికి ఒప్పుకోవాలి కాబట్టి వాళ్ళకి కొంత అమౌంట్ కట్టారు. దాంతోపాటు ఎస్సీసీ వాళ్ళ టైం అనేది కొద్దిగా వృధా అయింది కాబట్టి వాళ్ళకి 4 మిలియన్స్ కట్టారు. మొత్తం మీద 32 మిలియన్ అమౌంట్ అనేది కట్టారు. $32 మిలియన్. ఓకే, అంటే ఎంత అంటే దాదాపు 262 కోట్ల రూపాయలు. 262 కోట్ల రూపాయలు అయితే మొత్తం మీద పెనాల్టీగా కట్టారు. అంటే అక్కడ సెటిల్మెంట్కి ప్లస్ వీళ్ళు కొద్దిగా టైం అనేది వేస్ట్ చేశారు కాబట్టి ఎస్సీసీ వాళ్ళది, దానికి పెనాల్టీ 4 మిలియన్. మొత్తం మీద 262 కోట్ల ప్లస్ రూపాయలు అయితే ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ నేను ఎన్నోసార్లు చెప్తుంది ఏంటంటే, మొత్తం మీద మనం కంపెనీకి ఇచ్చింది అంటే ఫౌండర్ మెంబర్షిప్ ప్లస్ ప్యాకేజీలు కట్టిన డబ్బులు దగ్గర 1900 కోట్ల నుంచి 2000 కోట్లు. దాంట్లో ఈ 262 కోట్లు తీసినా ఇంకా దాదాపు 1600 కోట్లు ప్లస్ ఉంటుంది. పోనీ కంపెనీ మెయింటెనెన్స్కి, ఆఫీస్ మెయింటెనెన్స్కి, స్టాఫ్కి, దాని తర్వాత వచ్చేసి మనకి యాడ్స్కి, అడ్వర్టైజ్మెంట్కి, అన్నిటికి ఒక తక్కువ మిగతా అమౌంట్ తీసేసిన 600 కోట్లు తీసేసినా ఇంకా తక్కువ 1000 కోట్లు మిగులుతుంది. కానీ ఆ 1000 కోట్ల గురించి మనకి ఇప్పుడు దాకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పట్లా. కేవలం మనకి మన మహమ్మద్ కమాల్ తీసుకుపోయిన 82 మిలియన్ గురించి చెప్తున్నారు, కానీ గతంలో మనం కట్టిన 100 మిలియన్ గురించి ఎందుకు చెప్పట్లేదు నాకు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో క్లారిటీ లేదండి. ఓకే, అలాగే ఇప్పుడు మనకి ఆన్ పేస్ కేసు క్లోజ్ అయినప్పుడు మళ్ళీ ఎందుకు ఆన్ పేస్ ఓపెన్ చేయట్లా, ఈ డౌట్ కూడా చాలామంది అడుగుతున్నారు. బేసిక్గా ఏంటంటే ఆన్ పేస్ కేసు కొట్టేసినా సరే దాని మీద మన ఇండియాలో అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీసీ కేసు అనేది ఎక్కడో అమెరికాలో కేసు అండి, మరి ఇండియాలో పెట్టింది స్టాఫ్ పెట్టిన కేసు, బంగ్లాదేశ్లో పెట్టిన కొన్ని కేసులు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ పూర్తి చేసుకోవాలంటే బోల్డ్ తతంగా ఉంటుంది. ఎందుకంటే హైదరాబాదులో స్టాఫ్ పెట్టిన కేసు క్లోజ్ అవ్వాలంటే వాళ్ళందరికీ కాంపన్సేషన్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి 7-8 నెలల శాలరీలు ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి వాళ్ళు వేరే వర్క్ చేసుకోవాలన్నా వాళ్ళకి ఫామ్ 16 ఏదో ఉంటుంది కదా, ఆ ఫామ్ 16 అవి కూడా ఇవ్వాలి. అవి కూడా కొంతమందికి ఇవ్వలేదని చెప్పి కూడా గతంలో ఇబ్బంది పడ్డారన్నమాట. ఇవన్నీ కొన్ని ఇబ్బందులు అనేవి ఇండియా సైడ్ నుంచి కూడా ఉన్నాయి. ఇండియాలోనే ఎక్కువ మంది ఉన్నారు ఎంప్లాయీస్ కానీ ఫౌండర్స్ కానీ, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాబట్టి ఆన్ పేస్ను మళ్ళీ రీఓపెన్ చేయాలంటే ఇవన్నీ కూడా వాళ్ళు నష్టాలన్నీ భర్తీ చేసి అప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనకు ఆన్ పేసు ఈ కేసులు లేకుండా నిజంగా ఓపెన్ చేయాలన్నా సరే మన డేటా అంటే మన అప్లికేషన్ డేటా అనేది కూడా మనకి కావాలి. కానీ మన అప్లికేషన్ డేటా అంతా కూడా హైదరాబాద్ ఆఫీస్లో మన వాళ్ళు చేసింది, అది కూడా అమెజాన్ సర్వర్స్లోకి వెళ్ళిపోయింది. అమెజాన్ సర్వర్స్ వాళ్ళకి కూడా వీళ్ళు డబ్బులు కట్టి అవన్నీ బ్యాక్కి తెచ్చుకోవాలన్నమాట. అంటే ఓ కనెక్ట్ కానీ, ఓ మెయిల్ కానీ, ఓ ట్రిమ్ కానీ ఇవన్నీ కూడా బ్యాక్కి తెచ్చుకోవాలి బేసిక్గా అయితే. కానీ వాటికి సంబంధించి కూడా ఎప్పుడు కూడా వీళ్ళు బ్యాక్ తీసుకొస్తానని, పాత ప్రోడక్ట్సే మళ్ళీ మీకు వస్తాయని చెప్పి యాష్ గారు కానీ ఎల్సీ మెంబర్లు కానీ ఎవరు చెప్పలే. ఓకే, కేవలం వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆన్ పేసు ఎటు పోలేదు, ఆన్ పేసు బతికే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎస్సీసీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఆన్ పేసు ఎటు పోలేదు, ఆన్ పేసు ఉంది. ఆన్ పేసు మీద పడిన నింద ఏదైతే ఉందో అది నింద అని చెప్పలేము, అలాగని నింద కాదని చెప్పలేము, జస్ట్ సెటిల్మెంట్ మాత్రం జరిగింది. ఓకే, కాబట్టి క్లోజ్ అయింది. ఫ్యూచర్లో ఎస్సీసీ కేసుకి సంబంధించి అంటే ఎస్సీసీ కేసు లాంటిదే వేయాలంటే వేయలేరు, కానీ వేరే రకంగా వేరే కేసులు ఏమైనా వేయచ్చు అంటే వేసుకోవచ్చండి. ఎందుకంటే ఎస్సీసీ లాంటిది వేయకూడదు అన్నారు, కానీ ఇంకే కేసులు వేయకూడదు అనేది ఏమీ లేదు ఇక్కడ బేసిక్గా అయితే. ఎందుకంటే చెప్తే పాజిటివ్ నెగిటివ్ రెండూ చెప్పాలి. కేవలం పాజిటివ్ని మాత్రం హైలైట్ చేసి ఉన్న నెగిటివ్ని మనం కవర్ చేసాం అనుకోండి, అది తప్పు మాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఎంప్లాయీస్ శాలరీలు కానీ మిగతాయి కానీ ఎన్ని ఉన్నాయి, అలాగే మన ఫౌండర్స్ అమౌంట్ కూడా ఏం జరిగింది, ఎంతవరకు ఖర్చు పెట్టారు, ఎంత అమౌంట్ బ్యాలెన్స్ ఉంది, మళ్ళీ మనకు ఆ అమౌంట్ వేస్తారా లేదా, అలాగే మన కమిషన్ల సంగతి ఏంటి, ఏమీ కూడా కంపెనీ సైడ్ నుంచి అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, కాబట్టి డబ్బు పరంగా అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పట్ల. కేవలం మాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి, కానీ మన పాత బండి ఆన్ పేసు మళ్ళీ ముందుకు రావాలంటే టైం పడుద్దని చెప్పారు. ఎందుకంటే కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆయన నోటితో ఆయన చెప్పింది, నేను చెప్పింది కాదు. ఓకేనండి, కాబట్టి ఆన్ పేస్కు సంబంధించిన ఆఫీసులు కానివ్వండి, ఆన్ పేస్కు సంబంధించిన ఎంప్లాయీస్ కానివ్వండి, ఆన్ పేస్కు సంబంధించిన అన్నీ కూడా షట్ డౌన్ అయినాయని కూడా ఆయనే చెప్పాడు మన యాష్ గారు. ఓకే, కానీ విక్టరీ డాష్ లేన పోనీ ముందుకు వెళ్తుందంటే అది కూడా బండి ఆగింది. ఓకేనండి, ఇక్కడ వరకు మీకు ఎస్సీసీకి సంబంధించి మొత్తం క్లియర్గా చెప్పాను. ఇక్కడ ఈ ఫోటోలో మంచి కామెడీ చూడండి. ఇక్కడ ఎస్సీసీ కేసు పూర్తిగా ముగిసిందా అంటే ముగిసింది, డ్యూటీ క్రియేట్ లేదు అంటే మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేసి మళ్ళీ ఆ కేసుని పరిశీలించేదైతే ప్రజెంట్ లేదు. అలాగే కంపెనీ పైన ఫౌండర్లకు ఏమైనా శిక్ష పడద్దని, అసలు ఫౌండర్లకు శిక్ష ఎందుకు పడుతుంది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మనం డబ్బులు కట్టాం, కంపెనీ మనకు డబ్బులు కట్టలేదు, మనమే శిక్ష పడడానికి వ్యాపారం కొనసాగించవచ్చు. కానీ కేవలం ఎస్సీసీ కేసే కాకుండా మనకి ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రీఓపెన్ చేయడం ఆన్ పేస్కి కష్టం ప్రజెంట్. ఓకేనండి, ఇక్కడ వరకు క్లియర్. మిగతాది వచ్చేసి నేను స్క్రీన్ రికార్డులో చూపిస్తాను. ఎస్సీసీ కేసు లాస్ట్ అసలు ఏం జరిగింది ఏంటనేది ఒకసారి చూపించేస్తాను, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే స్టార్ట్ చేసాం కాబట్టి ముగించేస్తే క్లారిటీ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎస్సీసీ కేసు సంబంధించి అఫీషియల్
వెబ్సైట్లోకి మనం వెళ్తేనే మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి లెక్క ప్రకారం చూసారు కదా, ఇక్కడ నేను రెడ్ డాట్ పెడతాను కదా, డేటు ఫైనల్ డేట్ అనేది మనకి ఆగస్టు 11, 2023లో కేసు అనేది ఫైల్ అయిందన్నమాట. ఓకే, ఫైల్డ్ డేటు అంటే కరెక్ట్గా క్లారిటీగా మొత్తం అర్థం చేసుకోండి. పదే మీరు కన్ఫ్యూజ్ అవుతూ నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. ఓకే, డేటు మనకి ఎప్పుడు ఫైల్ అయిందంటే ఆగస్టు 11, 2023లో కేసు ఫైల్ అయింది. అలాగే కేసు క్లోజ్ అయింది వచ్చేసి ఆగస్టు 14, 2025. దాదాపు 2 సంవత్సరాల టైం అనేది అక్కడ మనకి పట్టినట్టు మాట. 2 సంవత్సరాల టైం అనేది వేస్ట్ అయినట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎవరిది? మన ఫౌండర్స్ కానీ, కంపెనీది కానీ, అలాగే ఎస్సీసీ వాళ్ళది కానీ. ఓకే, ఇది మీకు క్లారిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ అప్డేట్ డేట్ అని ఒకటి కనిపిస్తుంది చూసారా, లాస్ట్ అప్డేట్ డేట్ అని కనిపిస్తుంది, కానీ బేసిక్గా వచ్చేసి అక్కడ ఏమీ లేదు. ఓకేనండి, అక్కడ జస్ట్ ఏంటంటే అలా చూపిస్తుంది, కానీ బేసిక్గా అయితే ఇక్కడైతే ఏమీ కూడా లేదు. కొన్ని పేపర్ వర్క్స్ ఏవోటి ఉంటాయి కాబట్టి ఆ పేపర్ వర్క్స్ అవి చేశారు తప్ప కొత్త అప్డేట్ అయితే మళ్ళీ మనకి జరగలే. డిసెంబర్ 1, 2025 అన్నారు, కానీ మనకు లాస్ట్ మొత్తం మీద కేసు అన్ని పరంగా క్లోజ్ అయింది. ఆన్ బేస్కి ఎటువంటి ఇబ్బంది లేదు. మళ్ళీ మీరు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, అది కరెక్టే. కానీ గ్రీన్ సిగ్నల్ నుంచి మన వల్ల ఆ సిగ్నల్ పట్టుకుని ముందుకు వెళ్దామంటే ముందు బేస్ లేదు కదా. అంటే ప్రొడక్ట్స్ కానీ, మన డేటా కానీ, మన ఎంప్లాయీస్ కానీ, మన ఆఫీసులు కానీ, నెక్స్ట్ వచ్చేసి అన్నిటికన్నా ముఖ్యమైనది మన కేసులు కొన్ని ఉండడం కానీ, అఫీషియల్గా కొన్ని లీగల్ కేసులు ఉండడం కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఓకే, ఇది అఫీషియల్ అండి. ఓకే, మొత్తం లాస్ట్లో చూసారు కదా, ఆగస్టు 14లోనే మొత్తం అంతా కూడా జరిగింది. మళ్ళీ ఇది వచ్చే సంవత్సరానికి పెండింగ్ పెడుతున్నామని కానీ, మళ్ళీ ఇది కేసు రీషెడ్యూల్ ఉందని కానీ ఇక్కడైతే ఎటువంటిది లేదు. మొత్తం ఇక్కడ మీరు ఫైల్తో సహా డౌన్లోడ్ చేసుకొని మొత్తం కావాలంటే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, దీని మీద క్లిక్ చేయగానే, డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ కూడా అయిపోయింది. ఓకే, డౌన్లోడ్ కూడా అయిపోయింది. కావాలంటే మీకు ఇలా మొత్తం పీడిఎఫ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఆ పీడిఎఫ్ని మీరు ఓపెన్ చేసుకొని మొత్తం అంతా కూడా చదువుకోవచ్చు. కావాలంటే ఎవరికైతే ఇంగ్లీష్ వచ్చిందో మీరు మొత్తం చదువుకుంటే ఆల్రెడీ మనం చెప్పినవి ఉంటాయి విషయాలు, అంతకన్నా డిఫరెంట్ విషయాలు అయితే ఏమీ ఇందులో ఉండవు. ఓకే, కాబట్టి ఇదంతా కూడా మనం కావాలంటే మొత్తం కూడా చదువుకోవచ్చు. ఇదంతా అఫీషియలేనండి, అన్అఫీషియల్ అయితే కాదు. ఎందుకంటే చాట్‌జీపీటీని అడిగినా, పర్ప్లెక్సిటీని అడిగినా, అవి అయినా సరే మొత్తం ఇలాంటి వెబ్సైట్లన్నీ నెతుక్కొని మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది షార్ట్ అండ్ స్వీట్గా ఇస్తాయి. లేదు మనకు పూర్తిగా తెలియాలి అనుకున్నప్పుడు ఇలాంటి మొత్తం ఒరిజినల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇవన్నీ మొత్తం సంతకంతో సహా మొత్తం ఉందన్నమాట. ఇక్కడ కేసు హీరింగ్ చేసిన లాయర్ పేరు కూడా జూలియే. మన కంపెనీలో కూడా జూలీ ఉంది. ఆ జూలీ కాదండి ఈవిడి కేసుకు సంబంధించిన ఆవిడ. ఇటువంటి కేసు ఎక్కడ పడింది? ఫ్లోరిడాలో పడింది. నేను చెప్తున్నాను కదా, ఈ ఎస్సీసీ కేసు సంబంధించింది యూఎస్ఏకి సంబంధించిన కేసు ఇది. అంతేగాని మనకు దుబాయ్కి సంబంధించిన కేసో లేకపోతే ఇండియాకి సంబంధించిన కేసుకు సంబంధించి కాదు. మన ఈ మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. కేవలం క్లోజ్ అయింది ఎస్సీసీ కేసు మాత్రమే. ఓకే, అంతేగాని మిగతా ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఆన్ పేస్కి ఇంకా ఉన్నాయి, అవన్నీ కూడా తొలగిపోలేదు. అలాగే మన వాళ్ళు ఆన్ పేస్తోనే మళ్ళీ రీబ్యాక్ ఇస్తాము, మీరు రీకమింగ్ ఇస్తామని అయితే ఎక్కడ కూడా చెప్పలేదు అన్నమాట. ఇక్కడ యాష్ మొఫరే అంటే యాష్ అష్రఫ్ మొఫరేష్ అంటే వాళ్ళ అస్మహాన్ మొఫరేష్ అంటే యాష్ గారి వాళ్ళ వైఫ్. ఆవిడ పేరు మీద అయితే ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పి క్లియర్ చేశారన్నమాట. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కాదండి జీకే గారు, అసలు ఆన్ పేసు మళ్ళీ మనకి రీబ్యాక్ అవుతుందా లేదా అని మీ డౌట్లు మీరు అడిగినట్టయితే నేను ఒకటే చెప్తానండి. వాళ్ళు తేవాలి అనుకుంటే, ఎవరు మన యాష్ గారు వీళ్ళు తేవాలి అనుకుంటే 3 రకాల ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసిన తర్వాతే ఆన్ పేస్ని రీబ్యాక్ చేయగలరు. నెంబర్ 1 పాయింట్ వచ్చేసి హైదరాబాద్లో ఎంప్లాయీస్ పెట్టిన కేసుకు సంబంధించి దాన్ని అంతా కూడా సెటిల్మెంట్ చేసి మొత్తం క్లియర్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 2 వచ్చేసి వీళ్ళ మీద పడ్డ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వీళ్ళు ఫ్రాడ్గా మనీ తీసుకున్నారు అన్నట్టుగా కొన్ని ఎలిగేషన్స్ పడ్డాయి కదా, వాటిని కూడా క్లారిటీ తెచ్చుకోవాలి. నెంబర్ 3 పాయింట్ వచ్చేసి మన డేటా అంతా కూడా మనకి బ్యాక్ రావాలి. అంటే మనకి ఏదైతే ఓకనెట్ కానివ్వండి, ఓఎస్ కానివ్వండి, ఓమెయిల్ కానివ్వండి, ఇవన్నీ డేటా అంతా కూడా తిరిగి తీసుకురావాలి. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ తయారు చేసింది మన ఇండియా వాళ్ళు, దుబాయ్ వాళ్ళు, సింగపూర్ వాళ్ళు కాదు. కానీ అక్కడ ఆ ఎంప్లాయీస్ వెళ్ళినప్పుడు మళ్ళీ దాన్ని తయారు చేయాలన్నా సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రావాలి. అలాగే దాని గురించి అర్థం చేసుకోవాలి, దాని కోడ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు నేను సగం హోంవర్క్ చేసి వెళ్ళిపోయాను, ఇంకోళ్ళు వచ్చి ఆ హోంవర్క్ పూర్తి చేయాలంటే అసలు హోంవర్క్ దేనికి సంబంధించింది, అసలు ఆ క్వశ్చన్ ఏంటి, ఏ ఆన్సర్ ఇవ్వాలని వాళ్ళకి తెలియాలి కదా. మీకు మనకు ఈజీగా అర్థమయ్యే భాషలో ఆ కోడింగ్లు ఇవన్నీ ఇలా ఉంటాయన్నమాట. ఓకే, ఇదంతా కూడా జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళంతా కూడా క్లారిటీగా దాన్ని రీబ్యాక్ చేయగలరు. అప్పుడు దాకా అది
ఎప్పుడు వస్తుంది అనేది ఆన్ పేస్కి సంబంధించి మనం చెప్పలేమన్నమాట. కాబట్టి ఈ వీళ్ళు వచ్చేసి కొంతమంది గ్రూపుల్లో అడవులు చేసి ఆన్ పేస్ నుంచి డబ్బులు పడిని అవి పడిని ఈ పడిని అని ఏదో చెప్తున్నారు. ఒక్కడైనా సరే మనకి ప్రూఫ్తో చూపించారా? స్క్రీన్ షాట్లు పెట్టారు, అవి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి క్రియేట్ చేసిన స్క్రీన్ షాట్లు. కాబట్టి వీళ్ళు ఇంకా ఇప్పటికీ కూడా ఫౌండర్స్ యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు తప్ప దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. ఇంకా కొంతమంది అనొచ్చు, మరి మీరు ఎందుకు వీడియోలు చేస్తున్నారండి ఆన్ పేస్ మీద అంటే, నేను చాలాసార్లు చెప్పాను, ఆన్ పేస్లో నేను కూడా వన్ ఆఫ్ ద ఫౌండర్ని, నేను చేసుకోవడానికి అర్హుణ్ణి వీడియోలు చేసుకోవడానికి. నెంబర్ 2 వచ్చేసి నేను ఛానల్ క్రియేట్ చేసి కొన్ని వేల వీడియోలు చేసి చాలామందికి సబ్జెక్ట్ ఇచ్చాను. చాలామంది దానివల్ల ఇబ్బంది లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా హైప్ క్రియేట్ చేయకుండా ఉన్నట్టుగా చెప్పా. ఓకే, ఈ 2 కారణాలు. 3వ కారణం వచ్చేసి ఎవరు ఓన్ వాళ్ళదండి. నువ్వు చెయ్యొద్దు అని చెప్పడానికి ఎవరు కూడా ఇది కాదు. ఇండియా అనేది ఫ్రీ కంట్రీ, మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. అలాగని చెప్పి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా నేనైతే చేయట్లేదు. చేసేది ఏదేదో జెన్యున్గా ఉన్నట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఒకవేళ నేను చెప్పేది మీకు వినడానికి విసుకొచ్చినా లేదా ఇబ్బంది పడినా దయచేసి చూడొద్దు. సింపుల్గా మీరు చూడకపోతే అయిపోయేదానికి నువ్వెందుకు వీడియోలు చేస్తున్నావు? మరి వీడియోలో గతంలో మీకు అవసరమైనప్పుడు చేసినప్పుడు ఎందుకు అడగలే ఈ క్వశ్చను? ఎందుకంటే అప్పుడు మీకు అవసరం ఉంది, ఇప్పుడు మీకు అవసరం లేదు. అంటే మీ అవసరాల కోసం నేను చేయాలి తప్ప నేనైతే క్యాజువల్గా వీడియోలు చేయకూడదు, అంతే కదా. ఇలాంటి స్వార్థపూరితమైన మనస్తత్వాలు ఉంటే మనం ముందుకు వెళ్ళలేమండి. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్లింక్ వీడియోల పైన ఫోటోలు వస్తున్నాయి కదా, లాస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రతిరోజు 6 మైనింగ్లు చేసుకోండి మర్చిపోకుండా. అలాగే పై కూడా కంటిన్యూగా మైనింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.